నమస్కారం ప్రజలరా. ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, పేద ప్రజలకు రక్షణ ఉండే ప్రభుత్వం. ప్రతి నెల ప్రతి లబ్ధిదారునికి 6 కిలోల సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అర్హులందరికీ, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది. ఉన్న వాళ్ళు ఏమైనా సరి చేసుకోవాలనుకున్నా, లేని వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నా, గత 10 సంవత్సరాల్లో నా కొడుకు కూడా దీని గురించి మాట్లాడలేడు. గత 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు రేవంత్ అన్న ప్రజల పక్షాన ఉండే మా అన్న ప్రజల బాధల్ని చూసి కొత్తగా రేషన్ కార్డు ఇస్తుండ్రు. ఎవరైతే రేషన్ కార్డు లేరో వాళ్ళందరూ కూడా మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి మీరందరూ అప్లై చేసుకోండి. 2 months లో, అంటే ఏప్రిల్ నుంచి దగ్గర 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించుకుంది. లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది. 11,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇంతకుముందు ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుంటే రూపాయికి, ఈరోజు అదే రూపాయికి తాను ఏదైతే బియ్యం తింటుందో అదే బియ్యం రాష్ట్ర ప్రజలంతా తినాలనే నిర్ణయంతో మా రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది నేను ఇప్పుడే చూసాను సోషల్ మీడియాలో, ఇది ఏదో బీజేపీ ఇస్తుందని పోర్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రజల కష్టాలు ఎప్పుడు అర్థమైతే, రేవంత్ అన్న తన రాష్ట్రాన్ని బాగుపరచాలని, తన ప్రజలు బాగుండాలని తెలంగాణ నుంచి 11,000 కోట్లు ఖర్చు పెట్టి మరి మనందరూ సన్న బియ్యం ఇస్తుండ్రు. ఇది అందరు మీరు గుర్తుంచుకోండి. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇది మనకు వచ్చిన ఒక మంచి అవకాశం. గ్రామ పంచాయతీలకు వెళ్ళండి, మీ పేరు నమోదు పరచుకోండి. థ్యాంక్ యూ.